హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయ్. ఇవాళ స్పెషల్ బెస్ట్ అండ్ టేస్టీ స్వీట్ షాప్ స్టైల్లో చిన్న ట్రిక్స్తో బాసుంది ఎలా చేయాలో చూసేద్దామా మరి. బాసుంది యొక్క ఖచ్చితమైన మూలం తెలియదు, కానీ ఇది శతాబ్దాలుగా వివిధ ప్రాంతాలలో ఇలాంటి వంటకాలు తయారు చేయబడ్డాయి. కాబట్టి దీనికి నిశ్చిత ఆవిష్కరణ లేదు. బదులుగా మన దేశం యొక్క పాక సంప్రదాయంలో భాగంగా అభివృద్ధి చెందబడింది. ఫస్ట్ టిప్ ఏంటంటే, అడుగు మందంగా ఉన్న ఐరన్ కడాయిలో చేయాలి. రెండవది, దీనికి గేదె పాలు అయితే బాగుంటుంది. మీరు ఆవు పాలను కూడా వేసి చేయొచ్చు. నేను ఇవాళ గేదె పాలు 1 లీటర్ తీసుకున్నాను. 1 పొంగు వచ్చేంత వరకు పాలని హై ఫ్లేమ్లో కాచండి. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. న్యూస్ పేపర్తో కానీ, ఒక అట్టముక్కతో కానీ, లేదా ఇలాంటి ప్లాస్టిక్ మూత ఏదైనా సన్నగా ఉన్న దానితో విసురుతూ ఉండాలి. అప్పుడు మీగడ త్వరగా ఏర్పడుతుంది. ఏర్పడిన మీగడని మెల్లగా అంచుల నుండి విరిగిపోకుండా కడాయికి ఆనించండి. ఇలా విసురుతూ మీగడను పక్కకు పెట్టుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా ఈ బాసుంది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. జాజికాయ పొడి లేదా తురుము చిటికెడు. ఇది బాసుందికి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. కుంకుమ పువ్వు కొంచెం వేయాలి. సగమైన పాలలో ఇప్పుడు నేను నట్స్ని యాడ్ చేస్తున్నాను. బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పు, వీటిని కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చినంత వేసుకోండి, ఏది కావాలో అది వేసుకోవచ్చు. ఇందులో మరో టిప్ ఏంటంటే సారపప్పు. ఇది చాలా బాగుంటుంది బాసుందిలో, అది కూడా వేస్తున్నాను. చిక్కగా మీగడగా పప్పులన్నీ వేసి బాగా ఉంది. ఇప్పుడు నేను ఇందులో చక్కెర వేస్తున్నాను. 1/4 కప్పు చక్కెర కరిగేంత వరకు తిప్పుతూ ఉండండి. చివరగా యాలకుల పొడి చిటికెడు వేసి కలపండి. అంచుల వెంట ఉన్న ఈ మీగడ డ్రై అయి ఉంటుంది, తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా చూపిస్తున్నట్లు లిక్విడ్ని దానిపై వేస్తూ ఉంటే మెత్తగా అయ్యి సులభంగా వచ్చేస్తుంది. ఇలా అంచుల వెంట ఉన్న మొత్తం మీగడను తీసి బాసుందిలో వేయాలి. అంతే అండి. ఈ టిప్స్తో బాసుందిని మీరు ట్రై చేయండి. పక్కాగా క్రెడిట్స్ కొట్టేయాల్సిందే, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.